ఇండియన్ ప్రీమియర్ లీగ్ రసవత్రంగా సాగుతోంది. అగ్రశ్రేణి జట్లన్నీ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తుండగా ఒక్క ముంబై ఇండియన్స్ మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతోంది. 5 సార్లు కప్ అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించడం పట్ల ముంబై జట్టులో ప్రతి ఒక్కరూ ఆగ్రహంగా ఉన్నారనే కామెంట్స్ వినబడుతున్నాయి. చివరికి ప్రత్యర్థి జట్లు సైతం అతని విషయంలో సీరియస్గానే ఉన్నాయి. కెప్టెన్సీ కోసం గుజరాత్ వెళ్లి మళ్లీ అదే కెప్టెన్ పదవి కోసం ముంబైకి ఆడుతున్నాడు హార్దిక్ పాండ్యా. వరుసగా 3 మ్యాచ్ల్లో ముంబై దారుణంగా ఓడిపోయింది. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అయితే ఏకంగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ రికార్డు కూడా నమోదైంది. మొన్నటికి మొన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్పై దారుణంగా ఓడిపోయింది ముంబై. ఇవన్నీ పక్కన పెడితే హార్దిక్ పాండ్యా వ్యవహార శైలి కూడా ఇతర ఆటగాళ్లకి చికాకుగా మారింది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జట్టులో ఉన్న సహాయక సిబ్బంది కూడా అతని ప్రవర్తన విషయంలో ఇబ్బందిగానే ఉన్నారు అని డ్రెస్సింగ్ రూమ్ నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ముంబై నుంచి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బయటికి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం అతను ఆక్షన్లో పాల్గొనే సూచనలున్నాయి. అలాగే జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా బయటికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ముంబై యాజమాన్యానికి ఇప్పటికే రోహిత్ శర్మ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. రోహిత్ శర్మకు చెన్నై లేదా హైదరాబాద్కు ఆడాలనే కోరిక ఉందని, ఖచ్చితంగా బయటికి వస్తాడని అంటున్నారు. ఈ విషయంలో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. అయితే ముంబై జట్టు యాజమాన్యం రోహిత్ శర్మను కెప్టెన్గా తిరిగి బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే వారి విజ్ఞప్తిని సున్నితంగానే తిరస్కరించిన రోహిత్ తన భవిష్యత్ ప్రణాళికను వారికి కూడా తెలియజేసినట్లు తెలిసింది.